ఓం గణాధిపతయ నమః. ఓం నమః శివాయ. చూడండి స్వాములు, ములక చెట్టి ములకాకు తీసుకుని పప్పులో తింటే చాలా ఆరోగ్యానికి మంచిది. ఒకప్పుడు పల్లెటూర్లు అంటే ఇలాగుండి మన సైడ్ కూడా ఎవరో మన సైడ్ ఇలా పాడి చూడట్లేదు. పాడి చక్కగా ఇలాగ ఆ గోమాతని పెంచుకున్నట్టు చూడండి. అప్పుడు వేసేవారు ఈ కుప్పలు ఇలాగ వేసేవారు, గడ్డి మేట్లని చాలా బాగా వేసేవారు. మన సైడ్ అసలు ఏమి ఉండలేదు. చూడండి చాలా ఎంత బాగుందో. ఈ లొకేషన్ చాలా బాగుంది. బైపాస్ అనమాట. నేను అనకాపల్లి నుంచి వస్తున్నాను. అనకాపల్లి నుంచి వస్తుంటే 7 కిలోమీటర్ దాటాక ఏ ఊరు సోమన్నారు? జంగాలపాలెం గ్రామం చాలా బాగుంది. చూడండి ఒకప్పుడు ఉండేవి నుయ్యులు. నాకు ఇంకెలా 11 దాటేసింది కాబట్టి మళ్ళీ నాకు వేరే ఇంకొక 5 కిలోమీటర్లు వెళ్ళేదాకా కూడా నాకు స్నానానికి ఉండదని గురుగారు స్వామి. అందుకే అదృష్టంగోల దగ్గర ఉంది. స్వామి నాకు తీసుకోమని స్నానం చేయని పర్లేదు, ఏం పర్లేదు అని పర్మిషన్ ఇచ్చారు. ఇదంతా అయిందే కాబట్టి కాక స్నానం చేసేసాను. కొంచెం బట్టలు ఆరేసిస్తున్నాను నేను. టైం టు టైము ఖచ్చితంగా స్నానం చేయాలి. మాల్లో ఉండేటప్పుడు చాలా శ్రద్ధగా ఉండాలి. ఓం నమస్తే. లొకేషన్ అయితే చాలా బాగుంది. చూడండి అక్కడైతే కొండలు. స్వామి ఇక్కడ ఏమన్నా మీకు ఈ జంతువులు అవి వస్తాయి ఉంటాయి స్వామి? జంతువులు ఎట్లా వస్తాయా? రావా? ఓకే. అంటే కొండలు ఉన్నాయి కదా. ఓం నమస్తే. గ్రామం అయితే చాలా బాగుంది స్వామి. అడుగు పందులు మరి కుందేళ్ళు ఇప్పుడు ఇదివరకు ఉండి అంట కదా. ఇప్పుడు ఇదివరకే ఇప్పుడు పంటలు వేయకపోవడం రావట్లేదు. అడుగు పందులు మాత్రం వచ్చేస్తాయి. పంటలు బాగు చేస్తుంటాయి. కుందేళ్ళు కూడా ఉన్నాయండి. చూద్దాం కదా. అంతా లోనకు చూస్తే చాలా బాగుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చూడండి స్వామి, మా స్వామి ఆంజనేయ స్వామి. అయితే నేను చిన్న సోలార్ ఛార్జర్ కొనుక్కున్నాను. అయితే ఎందుచేతో మరి పని చేయట్లేదు. అది ఇంకా బాగా హీట్ ఎక్కాలో లేదో తెలియదు స్వాములు. అది హీట్ ఎక్కాక అప్పుడు ఛార్జింగ్ ఎక్కుతుందేమో. అయినా వాళ్ళకి కాల్ చేసి ఆ స్వామికి అనకాపల్లిలో తీసుకున్నాను. కాల్ చేసి ఒకవేళ అవసరం అయితే అతన్ని ఏ ర్యాపిడో బుక్ చేసి రిటర్న్ ఇచ్చేసి ఇంకోటి తీసుకోవాలి. ఛార్జింగ్ అయితే ఎక్కట్లేదు. ప్రజెంట్ అలా సెట్ చేసి అలా పెట్టుకుని మన మొబైల్లో ఛార్జింగ్ పెట్టేసుకొచ్చాను అనమాట. ఓం నమః శివాయ. 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 జై శ్రీరామ్, జై హనుమాన్. స్వామి వెళ్ళొస్తాను. ఒకసారి ఇలా చూడండి. ఇలా హర హర మహాదేవ. ఇలా చూడండి సార్. ఓం నమః శివాయ. ఏం పేరు స్వామి పేరు? రంగాల పైడిరాజు గారు చక్కగా నాకు స్నానం చేయడానికి అవకాశం ఇచ్చారు. ఆ భగవంతుడు అన్ని వేళలా ఆయన కాచుకోవాలని కోరుకుంటూ, ఆ భగవంతుడి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ హర హర మహాదేవ శంభో శంకర. వెళ్ళొస్తాను సార్. అలాగే ఎక్కడ కొంచెం గంట దాకా నడిచేస్తాను సార్. స్నానం చేసిన ప్రాబ్లం లేదు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జై శ్రీరామ్, జై హనుమాన్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మళ్ళీ బైపాస్ ఎక్కేస్తాం. ఓం నమః శివాయ. అంత ఎండైనా సరే యాత్ర అనేది ఆపకూడదు. టైం సరిపోదు మనకి. ఖచ్చితంగా 30 కిలోమీటర్లు నడాలి. 25 నడగలుగుతున్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో 20 నడిచాను. ఇప్పుడైతే 25 వరకు నడుస్తున్నాను. ఇవాళ అయితే ఖచ్చితంగా 31 నడాలి. ఖచ్చితంగా అక్కడికి సింహాచలం చేరుకోవాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం చూడండి అక్కడ పంటలలో ఉన్నాయి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆ చుట్టూ కొండలు. ఓం నమః శివాయ. 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 చూడండి చక్కగా స్వాములు మన పంట పొలాలు చూపిస్తాను. జస్ట్ రోడ్డు పక్కనే ఉన్నాయి కాబట్టి పంట పొలాలు చూపిస్తాను. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చూడండి స్వాములు, చిన్న ఏదో వంగనారు ఇంకా చాలా వేసారు. పువ్వుల మొక్కలు కూడా వేసారు. కొత్తిమీర కూడా ఉంది. కొత్తిమీర, వంగ టమాటా తోట చాలా వేసారు. చాలా బాగుంది. చాలా చూడడానికి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది లొకేషన్. చాలా అంటే చాలా బాగుంది. ఓం నమః శివాయ. దూరంగా కొండలు స్వాములు చూడండి. చివరిని కొండలు, అరటి తోటలు చాలా బాగుంది. హర మహాదేవ. నా కళ్ళు చాలా దృష్టిలో చాలా నేచర్ చాలా చూస్తున్నాను. చాలా బాగుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మహాదేవుని అనుగ్రహం కోసం వెళ్తూ మంచి మంచి పర్యావరణం లొకేషన్స్ చూస్తున్నాను. చాలా దృష్టిమంతుని. ఓం నమః శివాయ. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.